హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కెరీర్ విత్ చరణ్. హాయ్ అండి, అందరికి నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? సో చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అడుగుతున్నారు, ఎస్పెషల్లీ లేడీస్ అండి. పాపం వాళ్ళకున్న స్ట్రగుల్ వల్ల వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలని అడుగుతున్నారు. సో నేను ఈ 2 days నెక్స్ట్ వచ్చే 2 videos లో ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ రిలేటెడ్ పోస్ట్ చేస్తున్నాను. అది కూడా మీకు జెన్యునే. సో దాంట్లో ఏంటంటే బిఫోర్ మీరైతే అప్లై చేసేటప్పుడు మీరు రెజ్యూమ్ పర్ఫెక్షన్ కరెక్ట్ గా ఉండాలి, అండ్ జాబ్ డిస్క్రిప్షన్, సాఫ్ట్ స్కిల్ అండ్ రెస్పాన్సిబిలిటీ దానికి తగ్గట్టు మీరు మీ రెజ్యూమ్ లో ఫిల్ చేస్తేనే మీరు షార్ట్ లిస్ట్ అవుతారు. ముందే చెప్తున్నాను, షార్ట్ లిస్ట్ రావట్లేదు అంటే సో ఫస్ట్ రీజన్ ఇది. సో దానికి తగ్గట్టు మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నా ఇంకా బెటర్. సో వాళ్ళకి ఎలా ప్రిపేర్ చేసుకున్నారు. సో ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ఓన్లీ యాక్టివ్ హైరింగ్ పొజిషన్స్ మాత్రమే నేను అప్లోడ్ చేస్తాను, అండ్ యాక్టివ్లీ రివ్యూయింగ్ యువర్ అప్లికేషన్ మాత్రమే చూస్తాను. మీకు ఇంకో విషయం తెలియదంటే, నేను కూడా ఈ నాగ్రో ఫ్లూయిడ్ ఎంటర్ప్రైజ్ కి నేను ట్రై చేశాను, బట్ ఐ వాస్ ఫెయిల్డ్ ఇన్ ద టెస్ట్. సో ట్రై చేయండి మీరు కూడా, మీకు ఖచ్చితంగా రిటర్న్ మెయిల్ వస్తుంది, డోంట్ వరీ. సో ఈ రోజు ఏంటంటే నగారో సారీ అండి, స్పెల్లింగ్ కరెక్ట్ గా ప్రొనౌన్స్ చేయలేకపోతున్నాం కావచ్చు. సో ట్రైనింగ్ పొజిషన్ ఉంది. ఇది కంప్లీట్ గా వర్క్ ఫ్రమ్ హోమ్, రిమోట్ ఇన్ ఇండియా. సర్వీస్ రీజన్ సౌత్ ఏషియా. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళ యొక్క డిజిటల్ ప్రోడక్ట్ ఇంజనీరింగ్ కంపెనీ అండి ఇది. యాక్చువల్లీ మళ్ళీ వాళ్ళు ప్రోడక్ట్, సర్వీస్ అండ్ ఎక్స్పీరియన్స్ దట్. సో ఇవన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఇదంతా మనకు వద్దు అనుకుంటే సో జస్ట్ రీడ్ చేయండి, ఇది చదవండి మీరు. అండ్ నేను కంప్లీట్ గా జాబ్ డిస్క్రిప్షన్స్కి వెళ్ళిపోతాను. జాబ్ డిస్క్రిప్షన్స్ హార్డ్ స్కిల్స్ లైక్ ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్ అండ్ ఎంఎస్ పవర్ పాయింట్, స్ట్రాంగ్ అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ స్కిల్లింగ్, ఎంబీఏ విత్ స్పెషలైజేషన్ ఇన్ బ్యాంకింగ్ ఆర్ ఇన్సూరెన్స్, a technology degree in undergraduates of preferable knowledge of programming is plus. ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ ఉంటే అది ప్లస్ అంటున్నారు. అండ్ ఎంబీఏ విత్ స్పెషలైజేషన్ ఇన్ బ్యాంకింగ్ ఆర్ ఇన్సూరెన్స్ అని అడుగుతున్నారు. స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్. సో వీళ్ళ హార్డ్ స్కిల్స్ లో ఇవైతే ఏవైనా పర్లేదు అని చెప్తున్నారు. ఏదైనా ఇవి ఉంటే కొంచెం అడ్వాంటేజ్ అని మెన్షన్ చేస్తున్నారు. క్లియర్ గా చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ సాఫ్ట్ స్కిల్ లో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ డేటా అండ్ ఎలా యూజ్ చేస్తున్నాం అనేది, రీసెర్చ్ న్యూ ఏరియాస్ అండ్ అప్లై ద లర్నింగ్స్ అండ్ షుడ్ ఎంపథెటిక్ అండ్ స్ట్రైవ్. సో ఇవన్నీ కామన్ అండి. సో మనకి ఏంటంటే సో ఇవి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ బేస్డ్ కాబట్టి, అంటే మీరు రిమోట్ ఇండియాలో వర్క్ చేయడం కాబట్టి, సో ఇక్కడ ఏంటంటే లైక్ సో మనం ఇంట్లో నుండి వర్క్ చేస్తాం, బట్ మనకు వచ్చేసి మనకు అడ్మిన్ మన మేనేజర్ వీళ్ళందరూ ఉంటారు. బట్ బిఫోర్ ఇది మీరు అప్లై చేసినాక వెంటనే మీకు షార్ట్ లిస్ట్ అయితే మీకు రిటర్న్ టెస్ట్ మెయిల్ వస్తుంది. సో దాంట్లో మీ పర్ఫెక్షన్ అనేది చూపించుకోవాలి, ఎస్పెషల్లీ ఇంగ్లీష్. సో దాంట్లో మీరు పర్ఫెక్ట్ గా ఉన్నారంటే కొందరికి ఈమెయిల్ వస్తుంది, ఈమెయిల్ రైటింగ్ కూడా వస్తుంది. సో ఇలాంటి ఎందుకంటే నేను ఆల్రెడీ రాశాను, ఇది ఫేక్ అసలే కాదు, మీరు చూసుకోవచ్చు. సో దీంట్లో ఏంటంటే మన కమ్యూనికేషన్ స్కిల్ సెట్ టెస్ట్ చూస్తారు, మన అంటే ఈమెయిల్ టెస్ట్, రైటింగ్ ఇలాంటివన్నీ చూస్తారు అన్నట్టు. సో వన్స్ మనం అయ్యామనుకోండి వాళ్ళకి, అయ్యామనుకోండి లైక్ షార్ట్ లిస్ట్ మళ్ళీ సెకండ్ రౌండ్ లో కూడా షార్ట్ లిస్ట్ అయినా వెంటనే మీకు కాల్స్ వస్తాయి. సో డెఫినెట్ కాల్స్ అంటే మనకు కంప్లీట్ ఈమెయిల్ ద్వారానే ఉంటాయి. ఎవరో ఒకరు మనకు ఇండియా మధ్యలో ఉండడం ఇలాంటివి ఏమి ఉండవు, మధ్యలో కన్సల్టెన్సీ అలాంటివి ఉండవు. డైరెక్ట్ గా వాళ్ళ నుండి ఈమెయిల్స్ అని వస్తాయి, లింక్స్ వస్తాయి, ఫిల్ చేయడం, మళ్ళీ వర్క్ చేయడం, అండ్ ఇలా మనకు వర్క్ అనేది అలర్ట్ చేస్తారు. సో మరి కంప్యూటర్, ల్యాప్టాప్ అలాంటివి ఇస్తారంటే ఇది మాత్రం డౌట్ఫుల్ అండి. మరి ఎలా ప్రొవైడ్ చేస్తారనేది కంప్లీట్ గా వాళ్ళ దగ్గర ఉంటుంది డేటా అంతా, ఎందుకంటే మనకి ఎక్కడ మెన్షన్ చేయరు ఇది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం చూస్తున్నారో వాళ్ళు అప్లై చేయండి. ఆల్రెడీ నేను ఇలాంటిదే సేమ్ పొజిషన్ బట్ డిఫరెంట్ వర్క్ జాబ్ డిస్క్రిప్షన్ ఉంది, నేను అప్లై చేశాను. అండ్ అప్లోడ్ చేసినప్పుడు కూడా నేను అప్లై చేస్తాను, అండ్ నాకు రిటర్న్ మెయిల్ వచ్చింది. అండ్ నేను ఎగ్జామ్ దాంట్లో టెస్ట్ అనేది ఉంటుంది, ఆ టెస్ట్ లో సెకండ్ రౌండ్ లో నేను అవుట్ అయిపోయాను, లైక్ ఫెయిల్ అయిపోయాను. సో ఐ డెంట్ గెట్ ఎనీ ఆపర్చునిటీ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్ కి. సో మీరు ట్రై చేయండి పక్కా, డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇంగ్లీష్, ఈమెయిల్ రైటింగ్ ఇలాంటి డిఫరెంట్ క్వశ్చన్ అడుగుతారు, ప్యాటర్న్ అనేది చేంజ్ చేస్తాడండి అంటే. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఇంకా ఎవరికైనా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కావాలంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ అంటే లైక్స్ కొట్టండి. ఈ కంటెంట్ అనేది రీచ్ అవ్వాల్సిన వాళ్ళకి అవుతుందని ఇది ఒక రిక్వెస్ట్ అన్నట్టు. Thank you so much for guys watching this and subscribing to my channel and trusting me and apply this. And all the best guys.